హలో అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. సో, మనకేంటంటే వాతావరణం ఎలా ఉంది చూస్తారని చెప్పేసి నేను షూట్ చేశాను. జస్ట్ జోక్ అండి. సో, మనకేంటంటే పంట పొలాలు బాగా అనిపించాయి. అందుకని చెప్పి షూట్ చేశాను. మధ్యలో అయితే మ్యాంగోస్ కూడా దొరికాయన్నమాట. కొన్ని తీసుకువెళ్ళాను. ఈ కాలంలో మ్యాంగోస్ ఏంటో మాకైతే భలే విచిత్రంగా అనిపించింది. ఇక దొరికాయి కదా అని చెప్పి తీసుకువెళ్ళామన్నమాట. ఇక ఇది నెక్స్ట్ డే అనమాట అండి. ఇక మా నాన్న అయితే చేపలు తీసుకొనొచ్చారు. అవి చూస్తున్నారు కదా ఎలా కదులుతున్నాయో. బతుకున్నవండి. మా పిల్లలైతే బతుకున్న చేపలు చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయారు. పట్టుకోవడానికి భయపడుతున్నారు. పట్టుకోవాలనిపిస్తుంది ఆళ్ళకి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. మా చిన్నబాబు చూస్తున్నారు కదండీ! వాడికేమో ఎంత పట్టుకోవాలనిపిస్తుందో కానీ పట్టుకోవాలంటే భయమేస్తుంది. ఇక సరే అప్పుడే ఒక చేప జస్ట్ చనిపోయిందండి. సరే అని చెప్పేసి ఆ చేప అయితే విచ్చారనమాట మా నాన్న. ఇక ఇక్కడైతే అమ్మ పూజ చేసేసుకుంది. పూజ అయితే ఈరోజు చేసుకొని ఇక పాయసం అయితే పెట్టేసిందనమాట దేవుడి దగ్గరికొచ్చేసి. ఇక ఇక్కడైతే చేపలను ఎలాగోట కుస్తీ పడేసి ఇక ఇక్కడైతే కట్ చేస్తున్నారు. అసలైతే మా అమ్మమ్మ కట్ చేస్తుంది కదా! బలమైతే అస్సలకి సరిపోలేదండి. ఇక మా నాన్న వల్ల కూడా అవ్వలేదు. అటు చేసి ఇటు చేసి ఇద్దరు కలిసి ఎలాగోటగా ఆ చేపలను అయితే బాగు చేశారనమాట. ఎప్పుడైనా ఇలా బతికున్న చేపలు తెస్తే మా నాన్న మార్కెట్‌లోనే వెళ్ళి చేయించుకొస్తారంట. ఈసారి ఏంటో ఇంటికి తీసుకొచ్చారు. దీని మీద అంతా ఇంత కుస్తీ పడలేదండి వాళ్ళైతే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కత్తిపీట ఏంటంటే అందులోను అస్సలకి తెగడం లేదు. ఇక మా నాన్న చూపిస్తున్నారనమాట. అది కట్ చేసినా కూడా ఎలా కదులుతుందో చూడు అని చెప్పేసి మాకైతే చెప్తూ ఉన్నారు. ఇక ఇక్కడైతే మా పిల్లలు ఇక దాని చుట్టూతే ఆ చేపల చుట్టూతే తిరుగుతున్నారనమాట. మేము కూడా కాసేపు చూశాను కానీ కొంచెంసేపటికి నాకు ఆ కట్ చేయడం అదంతా చూసేలేకే నాకు తల తిరిగినట్టు అనిపించిందండి. ఇక నేనైతే లోపలికెళ్ళిపోయాననమాట. ఎలాగోట అవస్థ పడి అయితే ఫినిష్ చేశారు.